బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. సీజన్ 9 ముగుస్తుంది అంటే సీజన్ 9 చాలా బాధపడుతున్నా. బాగానే అంటున్నాడు కదా, అందుకే చాలా బాధపడతాను అనమాట. అది ప్రేమ అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 దే డోంట్, కొంతమంది తెలియదు అనమాట బిగ్ బాస్ ఏంటి సంథింగ్ అంటే. బిగ్ బాస్ ఎన్నో నేర్పుతుందండి. చూసుకుంటే లోపలికి వెళ్తే సుమన్ శెట్టి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది అనమాట. ఎన్నో నేర్పుతుంది, కష్టాలు నేర్పుతుంది, నష్టాలు నేర్పుతుంది. మనం బయటికి లోపలికి మన మాస్క్ అనేది చూపుతుంది అనమాట. అది ఫేవరెట్ కంటెస్టెంట్. ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట. అరే ఇవ్వాలట బిగ్ బాస్ కదరా బాబు. జబర్దస్త్కి వెళ్తే జబర్దస్త్ ఫ్యాన్ అయిపోతా, పటాస్కి వెళ్తే పటాస్ ఫ్యాన్ అయిపోతా, అన్న ఎక్కడికి వెళ్తే అన్న ఫ్యాన్ అయ్యాడు. ఎందుకు చెప్పమంటారా, ఎర్త్ నుంచి కింద నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే వీళ్ళు సపోర్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కింద నుంచి కష్టాలు, ఎన్నో కష్టాలు చూసి వచ్చింటారు అనమాట. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయక మనల్ని ఎవరు సపోర్ట్ చేద్దాం చెప్పండి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా, అదే అనమాట. అవునవును, ఆ జనాలు అడగండి ఎందుకు మరి నాకైతే తెలియట్లేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. అంటే వాళ్ళని సపోర్ట్ చేద్దాం నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని నెగిటివ్ చేయడం నేను చెప్పట్లేదు అనమాట. అంటే ఏంటంటే చెప్పేది ఈ ఫెనీ అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనకి ఎవరికైతే మంచిగా ఉంటారో అంటే మన క్రికెట్ లో సచిన్ గారిని ప్రేమిస్తాము, దాని సినిమాల్లో మెగాస్టార్ గారిని ప్రేమిస్తాం. ఎందుకు అంతలా ప్రేమిస్తామంటే వాళ్ళకి ఫ్యాషన్ అనమాట. ప్రతిదీ అంటే కష్టాలు నష్టాలు చూసి వచ్చింటారు. అలాంటిది ఇమ్మాన్ సీజన్ 9 లో కామెడీ పరంగా కామెడీ చేస్తున్నాడు, ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉన్నాడు. అంటే ఒక 12 మంది ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడినప్పుడు ఏ విధంగా అయితే సర్ది చెప్పాడో, 6 మంది ఉన్నప్పుడు అదే విధంగా సర్ది చెప్పాడు. అంటే ఒక ఇంటి పెద్దలాగా, చిన్నోడైనా కూడా పెద్దలాగా చూసుకుంటున్నాడు. వేరే వాళ్ళ గెలుపు కూడా తన గెలుపులాగా చూసుకుంటున్నాడు. వేరే వాళ్ళు గెలిచినా కూడా నాకు హ్యాపీనెస్ అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని గెలిపిక, అలాంటి వ్యక్తి గెలిస్తే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ లో 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గెలిచినట్టే కదా. అది యా యా గేమ్ లేదని నేను చెప్పట్లేదండి. అంటే అన్ని అక్కడున్న ఎన్నైతే వేస్ ఉన్నాయో అన్ని వేస్ లో దూసుకుపోయే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్తాను. చెప్పాను కదా, మళ్ళీ కామెడీ పరంగా కామెడీ చేస్తాను, మిగతా వాళ్ళు చేయట్లేదు కదా. మరి కామెడీ చేయట్లేదు, మళ్ళీ ఎనీ పరంగా అంటే ఎనీ పరంగా మంచి ఏదైనా వచ్చినప్పుడు చేస్తున్నాడు. టాస్క్ పరంగా టాస్క్ ఆడుతున్నారు, వాళ్ళు ఓన్లీ టాస్క్ ఆడుతున్నారు, కొంతమంది ఎడుతున్నారు. వేరే విషయం మీకు తెలుసులేండి, అది స్టోరీ. మంచిగా ఆడుతున్నాడు. గేమింగ్ పరంగా నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, కానీ అన్ని రంగాల్లో ముందుండే వాళ్ళని మనం ముందుకు చూపాలి కదా. నాకెందుకో ఇమ్మాలని అలా అనిపించాడు. ఆయన ముందు తీసుకెళ్ళక మనం ఎవరి ముందు తీసుకెళ్తాం అని అయితే నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళు వేరేలా ఆలోచిస్తున్నాడు. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమ్మాలని గెలిపిద్దాం అనుకుంటాను మరి నేను. చేంజ్ కనిపిస్తుంది కానీ మరి అండి, కాకపోతే ఒక వద్దులేండి మాట్లాడుకుంటే బాగోదు కానీ, కాకపోతే చేంజ్ అయితే అనిపించింది అనమాట. అంటే ప్రీవియస్ ఒకటి పెట్టాడు కదా, పైకి లేసి చెప్పు తీసి పైన పెట్టే అని చెప్పి. లాస్ట్ టైం కామెడీ జరిగింది, ఇప్పుడు కాన్ఫిడెంట్ కొట్టాడు. అంటే అమ్మాయి లేకపోతే కాన్ఫిడెంట్ కొడతారు, అంతే. వీక్నెస్ అమ్మాయిలు అనుకోవచ్చు. రీతు గారి వీక్నెస్ కదా, అమ్మాయిల వీక్నెస్. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి, మంచి ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా సరే కొంతమంది ఏంటంటే అలోంగ్ బతికేస్తారనమాట. ఎన్నోసార్లు చెప్పాను నాకులాగా. బయట కొంతమంది ఏంటంటే దే నీడ్ ఏంటంటే బాండింగ్స్ ఇఫ్ ఎనీవేర్. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బాండింగ్ కోసం అనేది వెయిట్ చేస్తారనమాట. ఆ బాండింగ్స్ కావాలని కోరుకుంటారు. అలాగే ఒక మన రీతి కూడా చెప్పింది కదా బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బాండింగ్స్ కొంతమంది కోరుకుంటాం కదా, అలా నాకు డిమాండ్ పవన్ కనెక్ట్ అయ్యారని చెప్పి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే తనుజ గారికి అదే పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయ్యారు. అది స్టోరీ. కంటెంట్ అనుకునే వాళ్ళు కంటెంట్ అనుకోండి అంటే చెప్పలేను. ఇంకా అంతే, ఇంకా కంటెంట్ ఏం కాదు, జెన్యున్ గానే ఉంటారు. బయటకు వచ్చి కలిసిన తర్వాత మాట్లాడదాం. సపోర్ట్ లేకపోతే టూలో ఎందుకు ఉంటుంది ఆమె? అట్లా అనుకుంటాంటారు అంతే, ఆమె అలా అనుకుంటుంది అనమాట. ఇంకా మనం ఏం చేయలేం. అంత లేని మరి ఇయర్ కదా. అది ఆయన వచ్చాడు ఇందాకే, అని పేరు చెప్తాడు, అని పేరు అనమాట. సంజన గారు కొద్దిగా గేమింగ్ పరంగా డల్ ఉన్నారు కదా, కానీ సంజన గారిని అంటే ఆయన తీసేయలేం కాదు, మంచిగా ఆడేటోళ్ళని పెట్టచ్చు కదా అని చెప్పి అంతే. సుమన్ శెట్టి గారు ఉంటే మంచిగా ఉండే అనిపించింది. ఓకే ఫైన్. సంజన గారికి తనుజకి పడితే మీ జనాలకి ఏం కావాలంటే కొట్టుకోండి, నరుక్కోండి, చంపుకోండి. జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. మంచిగా చెప్తే జనాలు వినరు అనమాట. మీకు ఇదే కావాలి నాకు తెలుసు. సంజన గారికి ఆమెకి పడి జుట్టు పెట్టుకుంటారు, కొట్లాడతారు, హ్యాపీగా ఉంటారు జనాలు చూడడానికి. నీ ఇంటికి నది నాకు తెలుసు ఆ విషయం. లాస్ట్ ఉంటుంది కామెడీగానే జుట్లు పెట్టుకుని కొట్లాడతారు, చూద్దాం అంతే. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కటే మాట చెప్తా, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ చెప్తాను, నీకు తెలుసు ఇమ్మాలనే గెలుస్తాడు. ఓకేనా అనేవాళ్ళు అనుకోండి భయ్యా, నేనేం చేయలేను. నేనైతే ఆయన సపోర్ట్ చేస్తాను. ఇంత చెప్తానంటే
దాని గురించి అంటున్నాం. అంటే తెలిసి ఉంటుంది ఆయనకి. ఓకే 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 నాకు అర్థమైంది. అయితే ఇందాక మా అన్నతో మీకు భయపడ్డానికి చెప్తా. మా అన్నతో ఇందాక మాట్లాడాను అనమాట. అన్న చెప్పను ఎలా ఉన్నావు ఏంటి సంగతి, నా ఇంటెన్షన్ చెప్పను ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని చెప్పి మాట్లాడనమాట. ఇంకొక అన్న వచ్చాడు, ఆయనకి నాకు పడదు, ఏరా ఏదో వేరే గలిగి మాట్లాడాడు. నీ అబ్బా ఏంట్రా మాట్లాడి ఎర్రి అలా మాట్లాడేమాట, ఆ కైండ్ ఆఫ్ ఎలా మాట్లాడమాట, వద్దురా చాలు కానీ ఆ కైండ్ ఆఫ్ ఎలా మాట్లాడమాట. అంటే మనం సెకండ్ కే వేరియేషన్ మార్చుకున్నప్పుడు అలాంటిది డే బై డే ఒకటేలాగే గేమింగ్ ఉంటుందని మీరేదనుకుంటారు? అర్థమైందా? గేమింగ్ చేంజ్ అవుతుంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇలాగే హైకి వెళ్ళాడనమాట. సినిమాలు కూడా చూసుకుంటే ఎంతో కష్టపడి తీస్తారు, పైకి వెళ్తాయి డౌన్ అవుతాయి, పైకి వెళ్తాయి డౌన్ అవుతాయి. అలానే బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రతిరోజు ఇమ్మాలని గెలవాలంటే అవ్వదు. నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఇంకా 5 days ఏ ఉంది. ఉన్నది మొహం చూసేపాటికి మాడిపోయినట్టే అయిపోయింది. ఎవడు చెప్పాడు మగం మాడిపోయిందని చెప్పి? ఈ రోజు షో నిన్న నైట్ షో చూస్తే అట్లా అనిపించింది. అనుకునే వాళ్ళు అనుకోండి గెలుస్తాడంటారు. గెలుస్తానని నేను చెప్తాను భయ్య, నా కాన్ఫిడెంట్ అది. మీరేమో తనుజా గారు అంటున్నారు, ఇంకోరేమో సంజనా గారు అంటున్నారు, ఇంకోరేమో వేరే అనుకుంటున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇఫ్ ఎనీ ఎవ్రీ రివ్యూ బిగ్ బాస్ మొత్తం షోలో మగవాళ్ళకే వచ్చింది. ఓకే ఈ షో అనేది కంపల్సరీగా ఆడవాళ్లే కొడతారు ఓకే ఓకే అనేది స్టార్టింగ్ నుంచి ఉంది. ఓకే ఓకే తనుజాని తీసుకొచ్చి పెట్టారు ఆహా. నాగార్జున గారు. ఒక మచ్చ కూడా నాగార్జున గారికి పడింది. ఆ. ఆ ఉద్దేశంతో నేను అడిగాను. ఓకే ఓకే మీరు అడగడం మంచిది అనమాట. మీరు అక్కడ క్వశ్చన్ కూడా మంచిదే చెప్పారు. అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నోసార్లు చెప్పాయి, యాక్టర్స్ కమెడియన్స్ లేడీస్ జెంట్స్ ఇంకోరు ఎవ్వరు ఉన్నది అనమాట. మనకి ఇంకా లేడీస్ నాకు చెప్తే బాగోదు. మనకి దమ్ము ఎంతైతే ఉంటుందో ఆ దమ్ము చూపించినోడే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతాడు. నాకు ఇమ్మాలని అనిపించాడని చెప్తా ఉన్నాను ఎన్నోసార్లు. ఇమ్మాలని వెళ్తాను నేనైతే అనుకుంటాను. మీరు ఎవరికి వెళ్తారు మీరు చెప్పుకోండి అంతే. ఇంకా ఓట్ల పరంగా చూసుకుంటే తనూజకి కళ్యాణ్కి వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది కదా, కారణం ఏంటంటారు? మరి ఎందుకు ఇమాన్యుయల్ కి ఓటింగ్ రావట్లే? మనలో ఏంటంటే కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం బాగుంది, జెన్యున్ గా ఉంది. ఓటింగ్ ఎందుకు రావట్లేదు మరి? అంటే నల్లగున్నాడు కమీడియన్ అని చెప్పి చేయట్లేదా? అది నల్లగొంట వల్ల దాని వల్ల ప్రాబ్లం కాదుగా మేడం, జెన్యున్ గా పర్సన్. అంటే ఒక కమీడియన్ కి కప్పియడం ఎందుకు అని చెప్పి ఓటింగ్ చేయట్లేరా? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ కామెడీ పరంగానే ఇప్పుడు బిగ్ బాస్ ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి బయట టాక్. అవును, మరి అలాంటిది ఇమాన్యుయల్ కి ఎందుకు కప్పియడానికి ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళు? ఓటింగ్ లో చాలా తక్కువ ఉన్నాడు. ఎందుకు ఉండదు మేడం, ఓటింగ్ లోనే హిమాలయ బెస్ట్ ఇదిగా ఉంటుంది. అది కాకపోతే అది బయటికి రావట్లేదు కానీ, కాకపోతే ఏంటంటే మేము చెప్పకూడదేమో కానీ తనుజ గారిని ఇది చేయాలని చూస్తున్నారు అంతే. ఎందుకు అంటే అంటే అన్నపూర్ణ బిగ్ బాస్ ముద్దు ముద్దు పెట్టారా? బిడ్డ అంటారు, అన్నపూర్ణ ముద్దు బిడ్డ, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటున్నారు కాబట్టి అందుకోసమే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చూపించట్లేదా? అవును మేడం. సో ఈసారి కూడా కన్నడ బ్యాచ్ కి ఇస్తారంటే ఏమంటారు? లేదు మేడం, ఎందుకంటే లేదు సార్, ఈసారి కంపల్సరీగా హిమాలయలకి కప్పు, కంపల్సరీగా హిమాలయలకి. ఇవ్వకపోతే ఏం చేస్తారు? చాలా ఇదిగా ఉంటుంది సార్, ఈసారి నుంచి బిగ్ బాస్ చూడండి. అంతేనా? బంద్ చేస్తారా? బిగ్ బాస్ లాస్ట్ టైం ధర్నాలు రాస్తారోకోలు చేశారు చాలా మంది. ఓకే, ఈ సీజన్ ఎలా ఉందండి? నచ్చిందా మీకు? పర్లేదు, హిట్ అయినట్టేనా? పర్లేదు, అంటే ఆర్మీ కళ్యాణ్కి కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక పక్క నడుస్తుంది కదా, పర్లేదు. కళ్యాణ్కి కూడా పర్లేదు మేడం, ఇవ్వచ్చు. కాకపోతే ఇంకంత హిమాలయ అంటే మనకు ఫస్ట్ నుంచి కాబట్టి. ఏ విమెన్ గెలవలేదు, ఏ కమీడియన్ గెలవలేదు. సో విమెన్ వర్సెస్ కమీడియన్ అన్నట్టు ఉంది. ఎస్ అది చాలా థ్రిల్లింగ్ అక్క. బట్ ఇంకా 4 days లో మాత్రం అన్నపూర్ణ స్టూడియో ఎట్లా ఉంటుందో ఇంకా అసలు ఏంటో నాకు అర్థం కాదు. దయచేసి ఎవరైనా సరే దొడ్డిదారి నుంచి బయటపోయింది, లోపల బయట నుండి గేట్ మాత్రం ఎవరు రామాకన్నా పరిస్థితి అయితే అంటావా? పల్లవి ప్రశాంత్ అంటే అమర్దీప్ ఎంత టార్గెట్ చేసింది, ఇప్పుడు అట్లా ఏమి ఉండదు అక్క. ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నారు, అంత బానే ఉంది. పోయిన్స్ అంత గొడవలు జరగవు కానీ గెలకపోయినా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఆ టాప్ 5 లో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. దయచేసి పవన్ కళ్యాణ్ మాత్రం తనుజను ఒక రేంజ్ లో లేపుతారు. ఇంక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎట్లా ఉండదు అంటే సినిమా హీరో కూడా ఉండదు ఇంకా ఒక్క రోజు. అది మాత్రం ఒక చిన్న క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్ అనుకో, ఎందుకు ఏడ్చావు మొన్న? అంటే తనుజ మీద ఇంత మంది నెగిటివ్ గా చెప్తున్నారని ఏడ్చావా, లేకపోతే ఏంటి దూరంగా ఒక సైడ్ వెళ్ళిపోయి ఏడుస్తా ఉన్నావు? అది ఎట్లా అంటే ఒక ఆడపిల్లని సపోర్ట్ చేయకపోయినా పర్లేదులే కానీ సపోర్ట్ చెయ్యరు. వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. ఎందుకు రాబాయ్, ఇప్పుడు బిగ్ బాస్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. ఇప్పుడు గెలుస్తాము, డబ్బులు వస్తే తింటాము, పోతే కథం. కానీ ఒక నేమ్ అనేది లైఫ్ లాంగ్ అలా మిగిలిపోతుంది కదా. ఎందుకు అంత నెగిటివ్ గా మాట్లాడుతుంది, ఎందుకు అంత చేయడం తనుజక్కని? మళ్ళీ నన్ను కూడా నెగిటివ్ చేస్తున్నారు. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు రా బాయ్, మీరు మాత్రం అట్లా తక్కువ చేసి మాటలు కిచ్చపరిచి మాత్రం దయచేసి అట్లా చేయకండి. అదొక్కటే బాధ అనిపిస్తుంది అక్క తనుజక్కనే. ఈ అమ్మాయి కాదు కదా వేరే అమ్మాయి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఏడుస్తుంది, ఏమి చేయలేదని చెప్పి చాలా మంది అంటున్నారు.
దయచేసి అన్న నువ్వు బిగ్ బాస్ చూడకపోయినా పర్లేదు, నువ్వు ఓటింగ్ వేయకపోయినా పర్లేదు, దయచేసి వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా మూసుకొని టీవీ ఆఫ్ చేసి ఫోన్ చూసుకో అంతే. ఓకే ఇప్పుడున్న టాప్ 5 లో వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు అంటే ఎవరి పేరు టాప్ టాప్ 5 టాప్ 5 అంటే ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యారు కదా ఆల్రెడీ, వాళ్ళలో ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారు టాప్ 5 లో? నేను మాత్రం ఫస్ట్ అక్కనైతే వదిలిపెట్టను, ఆ మాత్రం టాప్ 1 ఉంటుంది. సారీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా. టాప్ 3 పక్క రీతు అక్క ఇస్తాం. టాప్ 3 రీతు అక్క, నెక్స్ట్ బర్నీ గారు, అంత మళ్ళీ ఇంకెవరు ఎలిమినేషన్ అయ్యారు, ఇంకెవరక్క నమో శ్రీజ ఉంది. ఆ అమ్మాయి కనుక ఉంటే ఈ season game unfair అసలు elimination ఎవరు change అయింది? అయ్యేది అంటున్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్ రీతు అక్క. రీతుదే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎలా అనిపించింది ఈ సీజన్? సో అంత బజ్ లేదని బయట టాక్ నడుస్తుంది. సో అంత సక్సెస్ఫుల్ గా హిట్ అయినట్టే. బస్ లేదన్నది అంటే ఇంకా ఇప్పుడు తెలియదు, ఇంకా లాస్ట్ రోజు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే అన్ని సీజన్ కన్నా ఈ సీజన్ చాలా చాలా బెస్ట్. ఎందుకంటే మన కామన్ మ్యాన్స్ వెళ్ళారు, సెలబ్రిటీతో పాటు ఉన్నారు, ఆడుతున్నారు. వాళ్ళు కప్పు గెలిచినా గెలకపోయినా సెలబ్రిటీ వాళ్ళతో పాటు కామన్ మ్యాన్ ఈక్వల్ అన్న నిరూపించారు బిగ్ బాస్. ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకా వేరే వాళ్ళ పర్సన్ ఇంకా కామన్ మ్యాన్ ఇంకా అవకాశం ఉంటది. దాని మించి నేను సపోర్ట్ చేస్తున్నా ఈ సీజన్ కి. ఓకే ఫైనల్ గా విన్నర్ మీ ఫీలింగ్ ఏంటి? ఏడుపు వస్తుంది, ఎందుకంటే మనం ఇంక 24 గంటల బిగ్ బాస్ ఏం మాట్లాడుతుంది ఏంటి, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు, అసలు తను జగన్ ఎట్లా అని చెప్పి మనం అనుకునే వాళ్ళము. ఈ సీజన్ మళ్ళీ ఇంకా 4 days తర్వాత అయిపోతుంది కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ నాగార్జున గారు తొందరగా తీసుకొని రండి. వేరే దయచేసి ఆర్టిస్ట్ కన్నా కామెడీ మెల్కి ఎక్కువ ఇవ్వండి ఛాన్స్. ఫైనల్ గా అదొకటే. విన్నర్ గురించి ఏం చెప్తారు? ఎవరు winner? విన్నర్ అక్క, మా అక్క తనుజక్క, ఆల్ ద బెస్ట్ అక్క.